నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం అల్లోపతి మందులు, ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు 10 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని మనం 10 కమాండ్మెంట్స్ అని భావించాలి. మొట్టమొదటిది, సొంత వైద్యము పనికిరాదు. మనంతగా మనం వెళ్ళి మందుల షాపులో ఈ మందు ఇవ్వు, ఆ మందు ఇవ్వు అని అడగకూడదు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలి, లైన్లో నిలబడాలి. ఇవంతా ఎందుకని మందుల షాప్ దగ్గరికి వెళ్ళి, ఇక మందుల షాపులో పనిచేస్తున్నామా అని అడుగుతారు. ఆ మందుల షాప్ ఆయనకి తోచిన ట్యాబ్లెట్లు ఇస్తాడు. అలాంటి సొంత వైద్యం కానీ మందుల షాప్ ఆయన ఇచ్చే మందులు వాడితే చాలా ప్రమాదము. అలా చేయవద్దు. ప్రాణం చాలా విలువైనది. ఫీజు కట్టైనా, కొంత సమయం వెచ్చించైనా డాక్టర్ను సంప్రదించకుండా సొంత వైద్యము చాలా ప్రమాదకరము, హానికరం. రెండోది, మీరు మందులు కొనుక్కొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత లేదో మందుల షాపులో సమయం ఉంటే మందుల షాపులోనే ఆ ట్యాబ్లెట్లు ఎప్పుడు కూడా 1 ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు కొనద్దు. 1 2 కొంటే ఆ ట్యాబ్లెట్ ఏంటో తెలియదు. అసలు మనం అడిగిన మందు అదే కాదో తెలియదు. ఎప్పుడు కూడా ట్యాబ్లెట్లు కంప్లీట్గా ఒక 10 ట్యాబ్లెట్లు అంటే మొత్తం స్ట్రిప్ కొనాలి. కొన్న తర్వాత దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, తయారీ చేసిన డేట్ ఉంటుంది, అది చూసుకోండి. తర్వాత చాలా కీలకమైంది ఎక్స్పైరీ డేటు. దీన్ని ఏ డేటు లోపల ఉపయోగించాలి అనేది ముద్రించి ఉంటుంది. ఎక్స్పైరీ డేటు చూసుకోకుండా కొన్నిసార్లు మందుల షాప్ వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంది. కనుక మనం బాధ్యతాయుతంగా తయారు చేసిన డేటు కంటే కూడా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఆ డేటు తర్వాత ఆ మందు వాడకూడదని గమనించండి. ఇది చేయకపోతే చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. ఇక 3, మనం కొన్న మందు అదే, కానీ డోసు కరెక్ట్గా ఉందా, డాక్టర్ రాసిన డోసు ఉందా లేదా చూసుకోండి. డాక్టర్ 10 మిల్లీగ్రామ్ అని రాస్తే వాడు నా దగ్గర ఉన్నది 40 అని ఇస్తే 4 రెట్లు డోసు ఉంటుంది. కనుక డాక్టరు రాసిన డోసు 10 అయితే 10 తీసుకోండి, 20 అయితే 20 తీసుకోండి, 40 అయితే 40 తీసుకోండి. కొంతమంది ఉచిత సలహా చెప్తారు మందుల షాప్ వాళ్ళు, దీన్ని అరముక్క చేయి, పావు ముక్క చేయి. ఆ ఉచిత సలహాలు వద్దు. ఎందుకంటే పావు ముక్క, అరముక్క చేయటం చాలా కష్టం. ఈ షాపు కాకపోతే ఇంకో షాప్కి వెళ్ళండి, ఆ ఊరు కాకపోతే ఇంకో ఊరు నుంచి తెప్పించుకోండి, లేదా కొరియర్లో తెప్పించుకోండి. అంతేగాని ట్యాబ్లెట్లను ముక్కలు చేసి వాడే విధానం చాలా తప్పు. కనుక మీకు డాక్టర్ ఎన్ని మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ రాశాడో అది ఒక్కసారి మనం వెరిఫై చేసుకోవాలి. ఇక 4, ఎడాపెడా మందులు వాడకూడదు. ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉంది, అది పరగడుపును వాడాలి. ఏమీ తినకుండా 1 గంట ముందు వేసుకోవాలి. తిన్న తర్వాత వేసుకున్నానంటే లాభం లేదు. అట్లాగే గ్యాస్ ట్యాబ్లెట్లు ఉంటాయి, అది కూడా పరగడుపున వేసుకోవాలి. గ్యాస్ ట్యాబ్లెట్ తినేసిన తర్వాత, థైరాయిడ్ తినేసిన తర్వాత వేసుకుంటే పనిచేయదు. బీపీ ట్యాబ్లెట్ ఉంది, బీపీ ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. అట్లాగే షుగర్ ట్యాబ్లెట్ని మనం ఏమీ తినకుండా పరగడుపున వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది. కనుక మనము షుగర్ ట్యాబ్లెట్ని టిఫిన్ చేసిన తరువాత మాత్రమే వేసుకోవటానికి మనం అలవాటు పడాలి. కనుక ఈ ట్యాబ్లెట్లు వేసుకునే టైం అనేది చాలా ముఖ్యం.
థైరాయిడ్ పరగడుపున వేసుకోవాలి, గ్యాస్ ట్యాబ్లెట్లు పరగడుపున వేసుకోవాలి, షుగరు బీపీ రెండు కూడా ఏదైనా తిన్న తర్వాత వేసుకోవాలి. ఇక 5 మనం హడావిడిగా ప్రయాణం. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఇతర ఊర్లకు వెళ్ళేటప్పుడు మందులు సూట్ కేసులో సర్దుకోవడం మర్చిపోతారు. మర్చిపోతే ఏమవుతుంది, మీరు వెళ్ళిన ఊర్లో మీకు అసలు కొంతమందికి మందులే గుర్తుండవు, ఏ మందులు వాడుతున్నారో తెలియదు. మందుల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి షుగర్ మందు ఇవ్వు, బీపీ మందు ఇవ్వండి అంటే ఆయనకి నీవేం మందులు వాడుతున్నావు, ఏం డోసు వాడుతున్నావు వాళ్ళకి తెలియదు కదా. కనుక ఏం చేయాలి దీనికి చిట్కా, మీరు వాడుతున్న మందులు ఒక స్ట్రిప్పు, అన్ని మందులు మీరు ప్రయాణానికి ఉపయోగించే బ్రీఫ్ కేసు సూట్ కేసులో పెట్టేయండి. అట్లాగే మీరు ఆఫీస్కి వెళ్తారు, పొద్దున హడావుడిగా ఈ మందులు వేసుకోకుండా గబగబా ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. కొంతమంది అదే ఊర్లో ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది మండల కేంద్రం నుంచి డివిజన్ కేంద్రం నుంచి చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఏముంటాయి, అక్కడ ట్యాబ్లెట్లు దొరకవు. కనుక మీ ఆఫీసులో కూడా ఒక సెట్ మందులు ఉంచుకుంటే ఇంట్లో పొరపాటున మీరు మర్చిపోయినా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు, ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇవి వేసుకునే సదుపాయం ఉంటుంది. ఇక 6వది, మందులు తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో 85% డిస్కౌంట్ అంటున్నారు. సాధ్యమేనా? కనుక అతి తక్కువ ధరకు వస్తున్నాయి, మందు ధరలో 85% డిస్కౌంట్ వస్తుందని ఊరు పేరు లేని కంపెనీలు వాడద్దు. మంచి కంపెనీల మందులు మాత్రమే వాడండి. ఈ రోజున భారతదేశ మార్కెట్లో పేరెన్నికగన్న కంపెనీలు కేవలం 200 కంపెనీలు ఉంటే ఊరు పేరు లేని అనామక కంపెనీలు 10,000 ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే ఫోటో తీసి నా వాట్సాప్లో పెట్టండి, ఈ మందు వాడచ్చా లేదా అని అడగచ్చు. జెనరిక్ మందులు మంచియే, బ్రాండెడ్ జెనరిక్స్ అంటారు, అంటే ప్రముఖ కంపెనీలు అమ్మే జెనరిక్ కంపెనీలు మంచివి. ఉదాహరణకు సిప్లా, క్యాడిలా, రెడ్డి ల్యాబ్స్, ర్యాన్బాక్సీ ఇలాంటి కంపెనీలు ఒక 10 నుంచి 15 ప్రముఖ కంపెనీలు అన్ని మందులు జెనరిక్లో తయారు చేస్తున్నారు. కనుక ప్రముఖ కంపెనీలు తయారు చేసే జెనరిక్ మందులు వాడచ్చు. మరి ఊరు పేరు లేని కంపెనీల మందులు వాడటము ద్వారా మనకు ఆశించిన ఫలితాలు లభించవు. 7, మందులు వేసుకోవటం మర్చిపోతారు లేదా అయిపోతాయి మందులు. సాయంత్రం రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తారు, అయిపోతాయి. రాత్రికి ట్యాబ్లెట్ ఉండదు, మరుసటి రోజు ట్యాబ్లెట్ ఉండదు. అందువల్ల మందుల షాపుల వాళ్ళు మీరు ఎక్కడ కొంటున్నారో వాళ్ళు మీ మందులు ఇంకా 4-5 రోజులు ఉన్నాయనగానే మీకు ఫోన్ చేస్తారు, మందులు కావాలా అని అడుగుతారు. ఈ రోజుల్లో మందుల షాపుల వాళ్ళు కాంపిటీషన్ పెరిగిపోయి 10%, 15%, 20%, 1000 రూపాయల కంటే ఎక్కువ మీరు మందులు కొంటే 20% డిస్కౌంటు, 1000 రూపాయల కంటే తక్కువ అయితే 10% ఇలా డిస్కౌంట్లు ఇస్తున్నారు. వాటితో పాటు మీ సెల్ నెంబర్ రాసుకుంటారు. ఓ నెలకు మందులు పట్టుకెళ్ళారు, ఇంకా 5 రోజులు ఉన్నదనగానే మీకు ఫోన్ వస్తుంది, మీకు ట్యాబ్లెట్లు కావాలా అని. ఈ రోజుల్లో మందుల షాపుల వాళ్ళు మన ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు మందులు. కనుక బిజీగా ఉన్నవాళ్ళు, లేదు షాప్కి వెళ్ళలేని వాళ్ళు మళ్ళీ ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళే బదులుగా ఇంటికే మందులు తెప్పించుకోవచ్చు. ఇంకా 8, ఇది ఒక చెడ్డ అలవాటు, యాంటీబయాటిక్ మందులు. యాంటీబయాటిక్ మందులు డాక్టర్ 5 రోజులు 7 రోజులు వాడమంటే ఓ రోజుతో తగ్గిపోయింది జ్వరం, దగ్గు తగ్గిపోయిందని ఓ రోజు 2 రోజులు వాడి మానేస్తారు.
అసలు కొంతమంది డాక్టర్ ఏదో పిచ్చాడు అన్నట్టుగా ఆయన 10-14 రాస్తే వద్దులే 3 కొంటారు 4 కొంటారు. ఆ 4 వేసుకోగానే తగ్గిపోతుంది. ఇలా పూర్తి కోర్సు యాంటీబయాటిక్ కోర్సు వాడకపోవటం వల్ల భవిష్యత్తులో యాంటీబయాటిక్ నీకు రాసిచ్చిన ఆ మందే కాదు ఏది పని చేయకుండా పోతుంది. యాంటీబయాటిక్ కోర్సు ప్రారంభించిన తర్వాత డాక్టర్ నిర్దేశించిన విధంగా కనీసం 5 రోజులు కానీ 7 రోజులు కానీ తప్పకుండా వాడాలి. ఇక 9, కొంతమంది పక్కవాడు స్నేహితుడో బంధువో ఇంట్లో వాడు ఒకడికి డాక్టర్ రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అతనికి తగ్గిందని ఆ ప్రిస్క్రిప్షన్ కాపీ కొట్టేస్తాడు. ఆయన వాడిన మందులు లేదా ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ఇవి నాకు ఇవ్వంటాడు. పక్కవాడికి వేరే వాడికి డాక్టర్ రాసి ఇచ్చిన మందులు మీరు వాడటం అవివేకము. అన్నకు వాడిన మందు తమ్ముడు లేదా ఆఫీసులో సీటు పక్క సీటు అయిన వాడిన మందులు మీరు వాడటం అవివేకము. ఇట్లా ప్రిస్క్రిప్షన్లు కాపీ కొడితే చాలా ప్రమాదం జరుగుతుంది. ఇక 10 చాలా కీలకం. కొంతమంది మందుబాబులు ఉంటారు. రాత్రిపూట మద్యపానము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీతో పాటు వాళ్ళకి గుండె జబ్బులు, షుగరు, బీపీ, పక్షవాతము అనేక రకాల మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ మందులతో పాటు ఈ మద్యము సేవించటం వల్ల రియాక్షన్లు వస్తాయి. ఉదాహరణకు ఈ దగ్గు తగ్గటానికి ఈ లాజిన్ అనో సెట్రిజిన్ అనో మాంటెక్ ఎల్సియో ఇలాంటివి కొంచెం వాటి వల్ల కొద్ది మత్తు వస్తుంది. ఈ మద్యముతో పాటు ఈ ట్యాబ్లెట్లు వాడితే కోమాలోకి వెళ్ళిపోతారు. కనుక మద్యము సేవించేవారు మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందుల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ డాక్టర్కి చెప్పండి, అయ్యా రాత్రిపూట ఓ పెగ్ వేసుకుంటా, క్వార్టర్ వేసుకుంటా, హాఫ్ వేసుకుంటా, మీరు రాసి ఇచ్చిన మందులు రాత్రిపూట కూడా వేసుకోమంటున్నారు. ఈ వేసుకునే విషయంలో మద్యము సేవించేవారు డాక్టర్ దగ్గర స్పష్టమైన సలహా తీసుకుని వాడండి. ఇవి ఇంగ్లీష్ మందులు, అల్లోపతి మందులు వాడకంలో మీరు పాటించవలసిన 10 సూత్రాలు, మార్గదర్శకాలు, 10 కమాండ్మెంట్స్. మీరు వాడుతున్న మందులు అవి నాణ్యమైన కంపెనీనా? ఒకవేళ జెనరిక్ మందులు వాడుతుంటే ఆ జెనరిక్ మందులు నాణ్యమైన కంపెనీ తయారు చేస్తుందా లేదా, మార్కెటింగ్ చేస్తున్నదా లేదని మీకు సహాయపడటానికి మీరు ఒక స్ట్రిప్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి. కొంతమంది 5-6 మందులు ఒక దీంట్లోనే పెడతారు. అట్లా కాదు, ఒక్కొక్క మందుని ఒక ఫోటో తీసి విడివిడిగా నా వాట్సాప్లో పెట్టండి. అది మంచి మందా, నాణ్యమైన మందా అని మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికి ఏం ఫోన్ చేయవలసిన అవసరం లేదు. వాట్సాప్లో పెట్టండి, ఇది నాణ్యమైన మందా కాదా చూసి చెప్పండి అని రాయండి. ఈజ్ ఇట్ గుడ్ మెడిసిన్ అని ఇంగ్లీష్లో రాయండి. మీ యొక్క అనుమానాలు నివృత్తి చేయడానికి వాట్సాప్ ద్వారా నేను సిద్ధంగా ఉన్నాను.